సరే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తాను. ఓకే. కరివేపాకు, ఆనియన్, శనగపిండి, గరం మసాలా, వరిపిండి, కారం, ఉప్పు తగినంత. సో సరే మరి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు, అన్నీ మనకి రెగ్యులర్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే. అవును. సరే మరి ప్రాసెస్ చెప్తారా మాకు? చెప్పేసారు. ఆనియన్ తీసుకుందాం మేడం. ఓకే. కట్ చేసుకున్న ఆనియన్. కట్ చేసుకున్న ఆనియన్. ఓకే. శనగపిండి వేస్తాను. ఓకే. ఎంత 1 కప్ సరిపోతుందా? సరిపోతుంది. 2 కప్స్. 2 కప్సా? 2 కప్స్. కొంచెం వరిపిండి మేడం. ఓకే. కొంచెం కారం. ఓకే. మనకు కావాల్సినంత. తగినంత మనకు కావాలి. కొంచెం సాల్ట్. గరం మసాలా. వాటర్ ఏమైనా పడుతుందా? వాటర్ ఇవి కలిపాక మ్యాక్స్ ఆనియన్లో ఉండే వాటర్ సరిపోతుంది. సో మంచిగా ఇంట్లో వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు చేసి పెడతారనమాట. చేస్తాను అందరికి. సినిమాలు చూస్తారా అండి? చూస్తాను మేడం. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? నాకంటే సౌందర్య అంటే ఇష్టం. హీరోయిన్ ఎవరు లేరు. హీరో ఎవరు లేరా? మీ హస్బెండే హీరో అని చెప్పరా? నేను వెయిట్ చేస్తున్నాను ఆన్సర్ కోసం. సిగ్గుపడతారు. ఓకే. సౌందర్య గారు అంటే ఇష్టమా? ఇష్టం మేడం. ఈ మధ్యలో ఎవరు నచ్చలేదా మరి? ఇప్పుడు యంగ్ జనరేషన్ హీరో హీరోయిన్స్ అట్లానే లేదు మేడం. ఏ సినిమా చూస్తా, అందరికి న్యాయం చేస్తా అంతే. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం. ఎక్కడికైనా టూర్లకు వెళ్తారా అండి? వెళ్తుంటాం మేడం. ఎక్కడికి వెళ్ళారు రీసెంట్గా? టూర్ అనేది టెంపుల్కి. ఎక్కడ టెంపుల్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే. ఇంకా టూర్ అన్నారు, టెంపుల్స్. ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారా? చేస్తాం. అంతే మేడం. సరిపోతుందా అది? ఓకే. కలపడం అయిపోయింది మేడం. వేసేసుకుందామా? వేసేసుకుందాం. అయిపోయిందా? అయిపోయింది మేడం. తీసేయచ్చా? తీసేసుకోవచ్చు.
సర్వ్ చేసేసుకుందామా? ఓకే. పకోడీ రెడీ మేడం. ఓకే, కరివేపాకు కొంచెం గార్నిష్ చేసుకుందామా? garnish ఓకే. ఆనియన్ పకోడీ రెడీ మేడం. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఆనియన్ పకోడీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆనియన్ పకోడీ కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు, కారం, వరిపిండి, ఉప్పు, గరం మసాలా. ఆనియన్ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, శనగపిండి, వరిపిండి, కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి పకోడీలా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆనియన్ పకోడీ రెడీ.